హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుమార్ ఏఐఎఫ్ఎక్స్. ఈరోజు నేను మీకు కొన్ని ఏఐ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను తెలుగులో. ఇది ఏదైనా ఈవెంట్లో, వెడ్డింగ్ ఈవెంట్ కానీ, బర్త్డే ఈవెంట్ కానీ, శారీ సెరమనీ ఈవెంట్ కానీ, దాంట్లో ఒక హ్యూమన్ రోబో ఫోటోగ్రఫీ చేస్తే ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళ క్లాప్స్ అనేది నేను థింక్ చేసి ఇది క్రియేట్ చేశాను ఏఐ టూల్ యూజ్ చేసి. దీనికి వీడియో కన్వర్ట్ చేయడానికి రన్వే టూల్ యూజ్ చేశాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కుమార్ ఏఐఎఫ్ఎక్స్. లైక్ అండ్ షేర్. దాంట్లో మళ్ళీ వేరే ప్రాంప్ట్ వేసాను, మళ్ళీ జనరేట్ చేశాను. ఇదిగోండి, రోబోటిక్ హ్యూమన్ రోబోట్ కెమెరాతో ఫోటోగ్రాఫర్ లాగా చూడండి. ఇది లైక్ కాకపోతే మళ్ళీ రీరన్ అని కొట్టినా కానీ మళ్ళీ వస్తాయి పిక్స్ డిఫరెంట్ స్టైల్లో. చూడండి, రీరన్ అని కొట్టాం కదా, మళ్ళీ వేరే స్టైల్లో వస్తుంది. నేను ఇక్కడ 1 పిక్ అని పెట్టాను, అందుకే 1 వస్తుంది. మనం 2, 3 అలా పెట్టుకోవచ్చు ఆప్షన్. ఇది వేరే స్టైల్లో వచ్చింది, ఇది వేరే స్టైల్ చూసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకు నచ్చితే. డౌన్లోడ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ రన్వేలో వచ్చి, ఇదిగోండి రన్వేలో వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇమేజ్. మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఏదైతే వీడియో ప్రాంప్ట్లో కన్వర్ట్ చేయాలో అది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మనం దానికి ప్రాంప్ట్ ఇచ్చుకోవాలి. ప్రాంప్ట్ కావాలని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అది ఇట్లా పెట్టి అది బ్రౌజ్ చేసుకోవాలి. బ్రౌజ్ అయిపోయినాక ప్రాంప్ట్ పేస్ట్ చేయాలి. తర్వాత అవుతుంది లోడ్. పేస్ట్ చేసుకోవాలి. ఇంకా పేస్ట్ చేసుకుని జనరేట్ కొట్టంగానే ఇలా మొత్తం సెకండ్స్ వస్తాయి. మొత్తం కంటిన్యూ అయిపోయాక నేను 3 టైమ్స్ జనరేట్ కొట్టేసా. ఒకటే దాంట్లో 3 టైమ్స్ అయిపోతుంది చూడండి. నేను అది 3 టైమ్స్ జనరేట్ కొట్టేసా, అదే సేమ్ 3 టైమ్స్ వచ్చేస్తుంది. ఇవ్వండి చూడండి, వీడియో మూమెంట్స్ వచ్చింది చూడండి. అందరు క్లాప్స్ కొడుతున్నట్టుగా రోబో ఫోటోగ్రఫీ చేస్తున్నట్టుగా ఉంది చూడండి. న్యాచురల్గా వచ్చింది. అది మనకి నచ్చితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ స్టైల్లో చేసుకోవచ్చు అలా. ఇంకా అది ఒకవేళ నచ్చితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే డౌన్లోడ్ చేసుకుంటున్నా. పక్కన 3 డాట్స్ ఉంటాయి కదా, పక్కనే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ వేరే ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, మళ్ళీ అంతే డిఫరెంట్ స్టైల్లో ఇంక వేరే స్టైల్లో రోబోట్ కావాలనుకోండి, చూడండి అది కూడా ప్రాంప్ట్. అందులో ఏమైనా కొంచెం చేంజెస్ చేసి మళ్ళీ మనం ఇస్తే మళ్ళీ వేరే రోబోట్ వస్తుంది. మనం ఏదైనా అందులో ఆప్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది పిక్లుమెను వెబ్సైట్లో ఇలా ఫోటోలు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది వీడియో కోసం అదే రన్వే యూజ్ చేశాను. ఫొటోస్ డౌన్లోడ్ చేయడానికి పిక్లుమెను. ఇంకోటి పిక్లుమెను, దాంట్లో జనరేట్ కొడితే జనరేట్ అవుతుంది పిక్స్. మళ్ళీ ఇది వీడియో కన్వర్ట్ చేయాలంటే మనం రన్వేలోకి తీసుకెళ్ళాలి. ఇదిగోండి, ఇది వేరే లాంటి రోబో వచ్చింది చూడండి. ఇక్కడ ఇది వేరే స్టైల్లో ఉంది రోబో, ఫోటో క్యామ్ పట్టినట్టుగా, డిఎస్ఎల్ఆర్ కెమెరా పట్టుకున్నట్టుగా. ఇది ఇప్పుడు మనకి వేరే దాంట్లో, ఇప్పుడు మనకి వీడియో స్టైల్ కావాలనుకోండి, మళ్ళీ రన్వేలోకి వచ్చేద్దాం. రన్వేలోకి వచ్చేసి ఇక్కడ అది అప్లోడ్ చేసుకోవాలి. మనం ఏదైతే పిక్ డౌన్లోడ్ చేసామో అది ఇక్కడ తెచ్చుకోవాలి. తీసుకొచ్చాం, బ్రౌజ్ చేసేసి ఇంకా ప్రాంప్ట్ ఇచ్చుకోవాలి. ఏదైతే అక్కడ మనం ఇమేజ్కి ఏదైతే ప్రాంప్ట్ పేస్ట్ చేసామో అదే ప్రాంప్ట్ ఏంటంటే ఇక్కడ కూడా పేస్ట్ చేసుకోవాలన్నమాట, వీడియోకి కూడా. ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ పేస్ట్ అండి బాక్స్ వచ్చింది కదా, ఇక్కడ పేస్ట్ చేసుకొని జనరేట్ కొట్టుకోవాలన్నమాట. ఇక్కడ జనరేట్ ఆప్షన్ ఉంది చూడండి. జనరేట్ చేస్తే ఇంకా మళ్ళీ వీడియోలోకి కన్వర్ట్ అయిపోద్ది అనమాట. జనరేట్ కొట్టాలి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించింది కదా జనరేట్. ఇదిగోండి జనరేట్ అవుతుంది చూడండి, చాలా ఫాస్ట్గా అవుతుంది. చూడండి, వెయిట్ చేయాలి కొద్దిసేపు, వితిన్ సెకండ్స్లో జనరేట్ అయిపోద్ది. ఇదిగో జనరేట్ అయిపోయింది చూడండి, జస్ట్ వెయిట్ చేయాలి.
వెయిట్ చేస్తే ఇంక జనరేట్ అయిపోతుంది. ఇది అయిపోయింది. జనరేట్ అయిపోయినాక చూసుకోండి అది వీడియో మూమెంట్స్ ఎట్లా వచ్చింది అనేది ప్లే చేసి చూసుకోవచ్చు. ఇదిగో ప్లే చేశాను చూడండి. ఆ వీడియో మూమెంట్స్ అందరు క్లాప్స్ కొట్టినట్టుగా వచ్చింది కదా. నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ ప్రాంప్ట్, మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు. చూడండి ఇది రన్వేలో చేశాను. ఇక్కడ వాటర్ మార్క్ కూడా వస్తుంది కింద చూడండి రన్వే. ఇదిగోండి రన్వే వచ్చింది. రన్వేలో చూసుకోవచ్చు. రన్వేలో చూడండి కెమెరా మూమెంట్స్, అక్కడ క్లాప్స్ ఇవన్నీ డౌన్లోడ్ అవుతుంది చూడండి. పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, కావాలంటే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. రోబోస్ కాకుండా ఇంకా వేరే రోబోస్ ఉంటాయి కదా, అవి కూడా మనం అవి ఎలా ఉంటాయి అనేది మళ్ళీ జనరేట్ చేసుకోవాలనుకోండి. ఈ పిక్ల మెనూలోకి వచ్చి మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చుకోండి. చూడండి ఇవి కూడా వేరే రోబోట్ లాగా మళ్ళీ క్రియేట్ చేయమని చెప్దాం. ఇది వేరే స్టైల్ రోబోట్లో ఇస్తుంది. ఇదిగోండి ఇది వేరే స్టైల్ రోబోట్. ఇదేంటంటే మనకి ఇంతకుముందు వీడియోలో తల మూమెంట్స్ అవి ఏం లేవు కదా, హ్యాండ్ అవి అట్లాంటివి అనమాట. ఇందులో ఇద్దాము ప్రాంప్ట్కి. ఇవి ఇంతకుముందు ఇవి వేరే మూమెంట్స్ కదా, ఈ రోబోట్తో వేరే మూమెంట్స్ చేద్దాం. ఇదిగోండి ఇది ఇప్పుడు బ్రౌజ్ చేసుకుందాం. ఇందులో రన్వేలోనే ఇది కూడా చేద్దాం. ఇంకో రన్వేలో బ్రౌజ్ చేసుకుందాం. అప్లోడ్ చేసుకున్నాక దానికి ప్రాంప్ట్ పేస్ట్ చేసుకోవాలి. అప్లోడ్ అయిన వెంటనే మనకి కింద ప్రాంప్ట్ బాక్స్ అడుగుతుంది. ఎందుకంటే ప్రాంప్ట్ బాక్స్ కనిపిస్తుంది కదా, అందులో పేస్ట్ చేసుకోవాలన్నమాట. నేను ముందుగా ప్రాంప్ట్ రెడీ చేసి పెట్టుకున్నా, అదే ఇప్పుడు పేస్ట్ చేసేస్తాను అనమాట. అది ఇప్పుడు పేస్ట్ చేసుకుంటే అయిపోద్ది. పేస్ట్ చేసుకుని జనరేట్ చేసుకోవాలన్నమాట. జనరేట్ చేస్తే ఇప్పుడు అదే స్టైల్లో మనకి రెడీ అయిపోతుంది అన్నమాట వీడియో ప్రాంప్ట్. చూడండి జనరేట్ కొట్టాను, ఇప్పుడు జనరేట్ అవుతుంది. చూడండి స్టార్ట్ అవుద్ది. జనరేట్ స్టార్ట్ అయినాక కొంచెం చాలా ఫాస్ట్ అవుద్ది, కొన్నిసార్లు స్లో అవుద్ది. చూడండి ఫాస్ట్ అవుతుంది. చూడండి కొంచెం అలా ఫాస్ట్ అవుద్ది. కొన్ని సెకండ్స్ వెయిట్ చేయాలి మనం. కొన్ని సెకండ్స్ వెయిట్ చేస్తే అయిపోతుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది. 98% వచ్చి ఆగింది. రెడీ అయిపోద్ది. ఇదిగోండి అయిపోయింది. ఇక ప్లే కొడితే చూడండి మూమెంట్స్ ఆ రోబోలా కాకుండా ఈ వేరే రోబోలా మూమెంట్స్ వస్తుంది చూడండి. ఇవి చూడండి రోబో మాట్లాడుతున్నట్టుగా మూమెంట్ మారింది. ఇది వేరేలా వచ్చింది కదా, ఇంతకు ముందులా కాకుండా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇది వేరే, అది నచ్చిందంటే మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా మళ్ళీ వేరే స్టైల్లో రోబోట్ కావాలంటే అదే రీజనరేట్ చేయొచ్చు. మనం అదే ప్రాంప్ట్ మళ్ళీ రీజనరేట్ చేయొచ్చు, లేదా మళ్ళీ పేస్ట్ చేసి మళ్ళీ జనరేట్ చేస్తే మళ్ళీ వేరే పిక్స్ చూపిస్తుంది. చూద్దాం. ఈసారి వేరే స్టైల్లో రోబోట్ వచ్చాయి అనుకోండి, అవి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈసారి వేరే స్టైల్లో వచ్చింది చూడండి, ఇంకా న్యాచురల్గా వచ్చాయి. ఇవి కూడా డౌన్లోడ్ చేసుకుందాం మనకు నచ్చితే. డౌన్లోడ్ చేసుకుని ఇందులో మనం ఏదో ఒక రోబోట్ని మనం మళ్ళీ వీడియో ఫార్మాట్లోకి మార్చుదాం. చూడండి రన్వేలో చేద్దాం. మళ్ళీ బ్రౌజ్ చేసుకుందాం. చూడండి డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేసి బ్రౌజ్ చేసుకుందాం. బ్రౌజ్ ఏదో ఒక రోబోని మనకి ఏదైనా అది అయిపోయినాక కింద ప్రాంప్ట్ అడుగుతుంది, మళ్ళీ ఆ ప్రాంప్ట్ ఇచ్చుకోవాలి. వెయిట్ చేయండి కొంచెం. ఇవ్వండి వెయిట్ చేసాం కదా, ప్రాంప్ట్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే మనకి జనరేట్ చేసుకోవాలి. నావి క్రెడిట్స్ అయిపోయినాయి, ఫ్రీ క్రెడిట్స్. ఇందులో 25 చూపిస్తుంది. అప్గ్రేడ్ చేయాలని అడుగుతుంది. ఇప్పుడు నేను వేరే సైట్లో ఇదే రోబోని మళ్ళీ నేను వీడియో ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తా చూడండి. ఇప్పుడు ఇందులో నా క్రెడిట్స్ అయిపోయినాయి. ఇది హాయిలు అనమాట, HAI LUOI AI హాయిలు AI అనమాట. ఇది దీంట్లో కూడా మనం వీడియోలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫోటో బ్రౌజ్ చేసి కింద మనం వీడియో ప్రాంప్ట్ పేస్ట్ చేసుకోవాలి, సేమ్ దానిలానే. హాయిలు AI అనమాట. ఇది HAI LUOAI. దీంట్లో మనం పేస్ట్ చేసి జనరేట్ అని కొడితే దీంట్లో కూడా జనరేట్ చేసుకోవచ్చు. చూడండి పక్కన జనరేట్ అయిపోయింది. ఇదిగోండి చూడండి హ్యాండ్ మూమెంట్ అవన్నీ వస్తున్నాయి చూడండి.
విత్ వాటర్ మార్క్ ఉంటుంది. చూడండి మనం పేస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి కూడా మనం 16:9 1:1 అలా ఇచ్చుకోవచ్చు. చూడండి బిగ్ స్క్రీన్ పెడితే ఎట్లా వస్తుంది. ఇలాగ హ్యాండ్ మూమెంట్స్ అవన్నీ మనం చేసుకోవచ్చు. నా ఛానల్ ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.